ఈరోజు మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చూపించబోయేది గుమగుమలాడే గుమ్మడికాయ కూర. ఈ మంచి గుమ్మడికాయ చాలా మంచిదండి. వైటమిన్ ఏ, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గుమ్మడికాయ ముక్కలు ఒక పావు కిలో అండి, ఈ సైజులో తరుపుకున్నాను. ఉల్లిపాయ ఒకే ఒక ఉల్లిపాయ ఇలా పొడుగ్గా తరుపుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా ఒక 4 తరుపుకున్నాను. కరివేపాకు ఒక నిమ్మకాయ, పోపు గింజలు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు 1, పసుపు, ఉప్పు, నూనె 1 టేబుల్ స్పూన్ చాలండి. ఇది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఈ తిరగమాత గింజలు వేసేసుకోవాలండి. త్వరగా వేగిందండి. కరివేపాకు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. చిటికెడు ఉప్పు చల్లి కొద్దిగా మెత్తపడే వరకు వేయిద్దామండి. ఎందుకంటే గుమ్మడికాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఉల్లిపాయలు మెత్తపడడానికి కొద్దిసేపు మూత పెడదాం. ఉల్లిపాయలు మెత్తపడ్డాయేమో చూద్దామండి. 2 నిమిషాల్లో మెత్తపడిపోయాయండి. ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాం. దీనిలో ఉప్పు, పసుపు వేసేద్దామండి. దీనిలో 2 చుక్కలు నీళ్ళు చల్లి మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ అయింది. ఎలా ఉందో చూద్దాం. చూడండి, ముక్క మెత్తబడింది. ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇంత ఫాస్ట్గా ఇది 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మళ్ళీ చూస్తున్నానండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, ముక్క ఎంత మెత్తబడిపోయిందో. టోటల్గా 10 నిమిషాల్లో పూర్తయిపోయిందండి. చాలా తక్కువ మంటలో కూడా పెట్టాను. ఇప్పుడు దీనిలో ఇలా ఉండగానే నిమ్మకాయ పిండేసుకోవచ్చండి. నిమ్మకాయ పిండుకుంటే ఏమీ చేదు రాదండి, వేడి మీద పిండుకున్నా కూడా. సన్నగా తగిన కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకోవచ్చండి. ఇదండి గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ కూర. ఎంతో ఆరోగ్యంగా, చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.